పోతే ఇక్కడ భిక్ష పెట్టిన మా ప్రజలు పట్టుకొని నువ్వు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నా మంచిది కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తాం సపోజ్ ఇప్పుడు ఎంపీ అయితే ఏం చేస్తాడు ఢిల్లీలో మళ్ళీ రాహుల్ గాంధీ అవుతారా ప్రధానమంత్రి మోడీ గారు అవుతారా? మరి మోడీ గారు అవుతున్నప్పుడు ఈయనకి ఎన్నికలు ఓటేసాడు కొట్టాలని చెప్పన్నా కొట్లాడడానికి ఓటు వేయమన్నాడు. మొన్ననే మల్కాజ్గిరికి మూడు వచ్చిపోయాయి. మల్కాజ్గిరికి మొట్టమొదటి ర్యాలీ మోడీ గారు ఇక్కడే పిలిచిండ్రు. వారు ఒకటే మాట అన్నారు, ఇది బరకత్ వల్ల గడ్డ ఇది, ఇక్కడ అడుగు పెట్టినా నాకు 400 సీట్లతో నమ్మకం ఉందని చెప్పిపోతారు. ఎక్కడికి పోయినా మల్కాజ్గిరి అని చెప్తారు మోడీ గారు. అంటే గంత స్థాయికి ఎదిగింది ఈ మల్కాజ్గిరి, గంత నమ్మకాన్ని పెట్టుకున్నాడు మోడీ గారు. కాబట్టి ఆ నమ్మకాన్ని దేశంలోనే అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించి మోడీ గారికి 400 సీట్లలో మల్కాజ్గిరి ఒక సీటుగా మనం కానుక వేయాలని చెప్పి మనం చేస్తూ ప్రయోగిస్తున్నాం. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మోడీ గారు నాకు वीडियो दी साइड दूर अंदर दूर रोहित బాబు ఇక్కడే ఉంటారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలుస్తారనుకుంటున్నాం? బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలుస్తారు. కూర్చోండి, మీరు ముందు కూర్చోండి. అందరికీ పేరు నమస్కారం. ఈ మండల మున్సిపాలిటీ అధ్యక్షులు మల్లేష్ గారు, మాకు అన్నం పెట్టిన దాత బాలేష్ గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, అతిథులుగా వచ్చిన మాజీ శాసనసభ్యురాలు చెప్పదండి కర్నూలు జిల్లా శోభక్ గారు, రాజిరెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామరావు గారు, నిలవల్ల, మాతో పాటుకు వచ్చినటువంటి జీవకాంత్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. సభ కాదు కానీ వచ్చిన కాబట్టి మాటలు చెప్తా. దేశం మొత్తం ఎన్నికలు అవుతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికలేమో తెలంగాణ